వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. 2021 సంవత్సర ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునరసు నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మిథున రాశి కింద పరిగణిస్తాం. ఈ సంవత్సరం ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువుల యొక్క సంచారం ముఖ్యంగా మిథున రాశి మీద ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వాటిలో మొట్టమొదటిగా గురుగ్రహం ఈ సంవత్సరం 2021 సంవత్సరం దాదాపు మే నెల వరకు కూడా అష్టమ స్థానంలో తన నీచ రాశిలో మకర రాశిలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. తదుపరి భాగ్యస్థానంలో కుంభరాశిలో సంచరిస్తోంది. ఆ తరువాత మరల వక్రించి మరల అష్టమ రాశిలో మిథున రాశిలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది. ఈ సంవత్సరం మొత్తం కూడా శని అష్టమ రాశిలో సంచరిస్తున్నాడు, అంటే అష్టమ శని సంచారం అనేటువంటిది జరుగుతోంది. రాహు వ్యయస్థానంలో ఉచ్చరాశిలోను, అలాగే కేతు 6వ ఇంట ఉచ్చస్థానంలో వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు. ఇవి ఈ మిథున రాశి మీద ఈ 2021 సంవత్సరంలో ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇక ఇవి కాకుండా ఈ సంవత్సరం వస్తున్నటువంటి గురు శుక్ర మోక్షాలు కూడా మిథున రాశి మీద ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ గ్రహగతులను బట్టి పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈ సంవత్సరం 60% శుభ ఫలితాలు, 40% ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు, పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది, ఏ రంగాల వాళ్ళు ఇబ్బంది పడతారు అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా యోగదాయకమైన కాలం. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. చక్కటి విద్యా అవకాశాలని అందిపుచ్చుకుంటారు. నూతనమైన కోర్సుల్లో చేరి వాటిని సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బదిలీలు జరుగుతాయి. ఆ జరిగినటువంటి బదిలీల రీత్యా కొద్దిగా శ్రమ, తిప్పట, కొద్దిగా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఏర్పడేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. ఇకపోతే చిన్న స్థాయి వ్యాపారాలు చేసుకునేటువంటి మిథున రాశి వాళ్ళకి కొంచెం గడ్డు కాలం అని చెప్పవచ్చు. చేసేటువంటి వ్యాపార వ్యవహారాల్లో ఆదాయం ఉన్నప్పటికీ కూడా రొటేషన్ నిమిత్తం, సర్క్యులేషన్ నిమిత్తం ఎక్కువగా పెట్టుబడి పెట్టవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అలాగే బడా కాంట్రాక్టర్స్ కి, బిల్డర్స్ కి ఈ సంవత్సరం అత్యంత అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ కాంట్రాక్టుల్ని, ప్రాజెక్ట్స్ని చేపట్టి సునాయాసంగా, విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొత్త ప్రాజెక్ట్స్ని ఎప్పటికప్పుడు మొదలు పెడుతూ మంచి విజయ పథంలో దూసుకుపోయేటువంటి పరిస్థితి ఈ బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ కి, అలాగే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి బిల్డర్స్ కి, కాంట్రాక్టర్స్ కి గోచరిస్తోంది. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పదవి భంగం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పదవీ గండం పొంచి ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళ నోటి మంచితనం రీత్యా, వీళ్ళకున్న పలుకుబడి పరపతల రీత్యా వాళ్ళ పదవుల్ని కాపాడుకోగలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సినీ రంగ, టీవీ రంగ కళాకారులు, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అవార్డులు, రివార్డులు వస్తాయి. కోరుకున్నటువంటి పాత్రలు రావడం కానీ, కోరుకున్న ప్రాజెక్ట్స్ దక్కడం కానీ జరుగుతుంది. ఆర్థికంగా చక్కటి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి, రక్షణ శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి ఒత్తిడి, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తప్పనిసరి పరిస్థితిగా ఈ సంవత్సరం గోచరిస్తోంది. స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వంటి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కూడా అత్యధికంగా శ్రమ పడవలసినటువంటి పరిస్థితి, శారీరకంగా, మానసికంగా ఎక్కువ శ్రమకి ఓర్చుకోవాల్సిన పరిస్థితులు
గోచరిస్తున్నాయి. సహజ సిద్ధంగానే ఈ మిథున రాశిలో ఉండేటువంటి వాళ్ళు జీవితంలో అనేక రకాలైన జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళు ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యవహారాలు నడుపుతున్నా కూడా అనేక రకాలైన జాగ్రత్తలను తీసుకుంటారు. అవి ఈ సంవత్సరం ఆ జాగ్రత్తలు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది. ధైర్యం ఈ మిథున రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. విపత్కర పరిస్థితుల్లో చాలా ధైర్యంగా ఉండి ఆ ఆపదల నుంచి చాలా తెలివిగా తప్పించుకునేటువంటి పరిస్థితులు మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గోచరిస్తోంది. పెద్ద పెద్ద అపాయాలు, ఆపదల నుంచి సునాయాసంగా ఈ సంవత్సరం తప్పించుకుంటారు. ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి తండ్రితో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. సంతాన పరంగా కూడా కొద్దిపాటి భేదాభిప్రాయాలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక జీవిత భాగస్వామి యొక్క సహకారం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అలాగే వ్యాపార భాగస్వాములు కూడా ఈ సంవత్సరం బాగా సహకరించి మిథున రాశి వాళ్ళని ఆదుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఇతరుల అభిప్రాయాలను ఏమాత్రం గౌరవించకుండా కొద్దిగా వాళ్ళకి తోచిందే చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. దానివల్ల కొన్ని ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కలిగేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి చాలా బాగుంది. అలాగే విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళకి, విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి, వీసా, గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి కోర్టు సిబ్బంది, వైద్య సిబ్బంది, లాయర్లు కొద్దిగా శ్రమానంతర విజయాన్ని సాధించగలుగుతారు. అంటే ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది, కానీ విజయాలు అనేటువంటివి ఏర్పడతాయి, కానీ తక్కువ స్థాయిలో ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కమిషన్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంది. ఏ పని చేపట్టినా కూడా చాలా సునాయాసంగా డబ్బులు సంపాదించుకునేటువంటి పరిస్థితి కమిషన్ బిజినెస్ లో ఉండేటువంటి వాళ్ళకి, ఈ మిథున రాశి వాళ్ళకి గోచరిస్తోంది. ఈ కమిషన్ వ్యాపారం అనేటువంటిది ఏ రంగంలో ఉన్నా సరే చాలా సునాయాసంగా ఆర్థిక వనరులు కొనుగోలుతాయి. అలాగే నూనె, పత్తి, జోళ్లు, ఈ శనికారకత్వానికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయ వనరులు చాలా బాగుంటాయి. ఇక ఎవరైతే మ్యారేజ్ లింక్స్ నడుపుతూ ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం బాగుంటుంది. ఆర్థికంగా గాని, సామాజికంగా గాని ఈ సంవత్సరం ద్వితీయార్థంలోనే శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక హోటల్స్ మరియు రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆర్థికంగా చక్కటి లాభాలు ఉంటాయి. వివాహం కాని వాళ్ళకి ప్రయత్నపూర్వకంగా వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అంటే కొంచెం ఎక్కువ కష్టపడితే గాని వివాహ ప్రయత్నాలు ఒక దారికి వచ్చేటువంటి పరిస్థితులు గోచరించడం లేదు. ఇక సంతానం లేని వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంది. ఇక వివాహం కాని మిథున రాశి వాళ్ళకి కొద్ది ఇబ్బందులు ఉన్నాయి. ఆ మంచి మంచి సంబంధాలన్నీ కూడా మన కళ్ళెదురుగా తప్పిపోవడం అనేటువంటిది కాస్త బాధను కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇకపోతే మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా వ్యాపార అభివృద్ధి అయితే చాలా బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, కానీ రొటేషను, ఖర్చులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే ఆస్తుల కొనుగోలు చేస్తారు. ఆ కొనుగోలు చేసినటువంటి ఆస్తుల కోసం అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. తలచినటువంటి పనులని సకాలంలోనే పూర్తి చేస్తారు, కానీ మొదట్లో 1-2 సార్లు ఆటంకాలు ఏర్పడతాయి. ఇది గురు శని గ్రహాల యొక్క అష్టమ స్థితి ప్రభావం అనేటువంటిది సుస్పష్టం. ఇక ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రాహుగ్రహ ప్రభావరీత్యా అకస్మాత్తుగా ఆర్థికంగా వనరులు ఏర్పడతాయి. 2 లేదా 3 ఆదాయ వనరులు ఏర్పడతాయి. అలాగే కేతుగ్రహ స్థితి రీత్యా కూడా వీళ్ళకి ఆదాయ వనరులు బాగా ఏర్పడతాయి. కానీ ఈ గురుగ్రహ, శనిగ్రహ ప్రభావం వల్ల అనుకోని అవాంఛనీయమైనటువంటి ఖర్చులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సొంత ఇంటి కళ నెరవేరుతుంది. ఆ సొంత ఇంటి కళ కోసం రుణం చేసైనా సరే వాళ్ళ కళని ఈ మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం 2021 ద్వితీయార్థంలో నిజం చేసుకోగలుగుతారు. గృహప్రవేశాన్ని శుభకార్యాలు చేయగలుగుతారు. సంతాన పురోగతి రీత్యా ఎక్కువగా ఖర్చు చేస్తారు. అలాగే సంతాన వివాహం అనేటువంటిది, అంటే కడుపున పుట్టిన సంతానానికి వివాహాన్ని శుభకార్యాలు చేయడం అనేటువంటిది ఈ సంవత్సరం జరుగుతుంది. అది కూడా 2021 ద్వితీయార్థంలోనే జరుగుతుంది. దాని నిమిత్తం శారీరకంగా, మానసికంగా చాలా అధికంగా శ్రమ చేస్తారు. మిథున రాశి వారి సంతాన విషయంలో కూడా మరొక ముఖ్యంగా చెప్పవలసినటువంటి అంశం ఏంటంటే, స్త్రీ సంతానం పట్ల ఈ సంవత్సరం ఆపేక్ష మరింత పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ అభివృద్ధి కోసం
రేయింబవళ్ళు కష్టపడేటువంటి పరిస్థితి కూడా మిథున రాశి వాళ్ళకి గోచరిస్తోంది. గౌరవం అలాగే సన్మానాలు ఏర్పడతాయి. ధైర్యం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎటువంటి విపత్కరమైన పరిస్థితులనైనా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొని పెద్ద పెద్ద ఆపదల నుంచి అందరూ ఆశ్చర్యపడేటువంటి రీతిలో చాలా తెలివిగా తప్పించుకోగలిగేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. ఇక అనారోగ్య విషయకంగా మిథున రాశి వాళ్ళకి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ అనారోగ్యాలు ఏర్పడతాయి. అవి కూడా ముఖ్యంగా చెవి ముక్కు గొంతు సమస్యలు కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, అలాగే జాయింట్ పెయిన్స్ కానీ, బీపీ షుగర్ వంటివి కానీ ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏమాత్రం అనారోగ్య సూచనలు కనపడ్డా వెంటనే వైద్య సలహా తీసుకోవడం అనేటువంటిది మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం తప్పనిసరి. కొద్దిపాటి అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ అనారోగ్యాలు పెద్దవయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక వెంటనే వైద్య సలహా తీసుకుని తగినటువంటి వైద్య సదుపాయాన్ని తీసుకోవటం అనేటువంటిది చాలా మంచిదని ఈ సంవత్సరం చెప్పబడుతోంది. ఇక మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరం ప్రతి చిన్నదానికి ప్రయాణాలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు, పుణ్యకార్యాల నిమిత్తం ఖర్చు పెడతారు. ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి దేవ గోబ్రాహ్మణ భక్తి పెరుగుతుంది. వారి నిమిత్తం కూడా చాలా ఖర్చు చేయడం అనేటువంటిది జరుగుతుంది. సోదర వర్గం నుంచి విభేదాలు ఏర్పడతాయి. తల్లిదండ్రుల నుంచి కొద్దిగా మాట పట్టింపులు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఈ మిథున రాశి వాళ్ళకి సంవత్సరం ఆర్థిక అంశాలు బాగున్నాయి. ఈ కుటుంబపరమైన అంశాల్లో సంతాన పురోగతి బాగుంది, కానీ తల్లిదండ్రుల రీత్యా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. ఈ సంవత్సరంలో ముఖ్యంగా గురు శని గ్రహములకు పరిహారాలు చేయండి. అలాగే రాహుకేతువులకు కూడా పరిహారాలు చేయండి. ముఖ్యంగా రాహుకి పరిహారాలు చేసేటట్లయితే మిథున రాశి వాళ్ళు అనేక సమస్యల నుంచి సునాయాసంగా బయటపడతారు. గురుగ్రహ పరిహారం కోసం మీరు ప్రతిరోజు గురు చరిత్ర గాని, సాయి చరిత్ర గాని పారాయణ చేయండి. గురువార నియమాలు పాటించండి. అలాగే ప్రతి గురువారం రావి చెట్టుకి నీళ్లు పోసి నమస్కరించండి. కుదిరితే ప్రదక్షిణాలు చేయండి. అలాగే ఈ గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం నాడు సాయి మందిరంలో గాని, దత్త మందిరంలో గాని, రాఘవేంద్ర స్వామి వారి మందిరంలో గాని సేవ చేయండి. ఇలా చేసేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇక శనిగ్రహ ప్రభావాన్ని తప్పించుకోవడానికి సంవత్సరం 19 శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. అలాగే ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం వేళ కాకులకి ఆహారం పెట్టండి. అలాగే శనిగ్రహ పరిహారం మరొకటి ఏంటంటే కుక్కలకి ఆహారం పెట్టండి. వాటిలో కూడా నల్ల కుక్క కనుక ఉండేటట్లయితే వాటికి రొట్టెలు ఆహారం తినిపించగలిగేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. కాలభైరవుడి అనుగ్రహం లభిస్తుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక రాహుగ్రహ పరిహారాలు చెయ్యాలంటే ఈ మిథున రాశి వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి గుడికెళ్ళి కుంకుమతో అర్చన చేయించండి. శ్రీచక్రార్చన గాని, నవావరణార్చన గాని చేయించేటట్లయితే రాహు యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందగలుగుతారు. రాహుకాల దీపారాధన చేయండి. అలాగే రాహుకాలంలో మీకు ఇష్టదేవత ప్రార్థన చేయండి. సర్ప క్షేత్ర సందర్శన చేయండి. సర్ప సేవ చేయండి. అలాగే సర్ప క్షేత్రాలలో నమస్కారం చేసుకోవడం కానీ, సర్పక్షేత్రాలను దర్శించడం కానీ చేసేటట్లయితే రాహు యొక్క శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక ఓవరాల్ గా ఆలోచించినట్లయితే మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం 3 ముఖ్యమైన ప్లస్ పాయింట్స్ కనపడుతున్నాయి. సడన్ గా ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. అలాగే సడన్ గా శుభకార్యాలు చేయగలుగుతారు. అలాగే సడన్ గా ఈ సంవత్సరం అనుకున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి పెండింగ్ లో ఉన్న పనుల్ని పూర్తి చేయగలుగుతారు. అయితే ఈ కోర్టు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, మధ్యవర్తి పరిష్కారాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ సంవత్సరం కొద్దిగా నష్టపోయే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కనుక వారి జాతక రీత్యా వ్యక్తిగతమైనటువంటి పరిహారాలని అవసరం మేరకు పాటించండి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మిథున రాశి వాళ్ళు చక్కటి కుటుంబ జీవితాన్ని గడుపుతారని, అలాగే మంచి ఆర్థికాభివృద్ధిని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.